భారతీయ జనతా పార్టీని గెలిపించేందుకు బీఆర్ఎస్ పార్టీ అవయవదానం చేసింది అన్నది రేవంత్ రెడ్డి కామెంట్. అసెంబ్లీ ఎన్నికల్లో 37.5% ఓట్లు వచ్చాయి, కానీ ఇప్పుడు 16% పడిపోయింది. 22% బీఆర్ఎస్ ఓట్లు భారతీయ జనతా పార్టీకి బదిలీ చేశారు ఉద్దేశపూర్వకంగా అని చెప్పి. సో బీఆర్ఎస్ ఓట్లు బీజేపీకి బదిలీ అయ్యాయనే రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్ని ఎలా అర్థం చేసుకోవాలి? అయ్యాయంటారా, బదిలీ అయ్యాయంటారు? స్టాటిస్టిక్సే ప్రూఫ్. అది అవయదానం అందామా, అవయాన్ని కోల్పోయిందందామా, పేర్లు ఎవరే పెట్టండి. ఇప్పుడు ఫ్యాక్ట్స్ కదా. ఇప్పుడు బీజేపీకి లాస్ట్ అసెంబ్లీ ఎలక్షన్లో 14% ఓటింగ్ వచ్చింది. ఇప్పుడు అరౌండ్ 35% వచ్చింది. అంటే భారతీయ జనతా పార్టీ ఓటింగ్, నేను రౌండ్ ఫిగర్ ఏం చెప్తున్నాను, సో నియరెస్ట్ రౌండ్ ఫిగర్ చెప్తే అప్పుడు లాస్ట్ టైం 14%, ఇప్పుడు 35%. అంటే 21% ఓటింగ్ బీజేపీది పెరిగింది. సరిగ్గా మీరు బీఆర్ఎస్ ఓటింగ్ చూడండి, లాస్ట్ టైం 37%, లిటిల్ ఓవర్ 37, 37% పైన వచ్చింది. ఇప్పుడు ఎంత వచ్చింది? నియర్లీ 17% వచ్చింది. 21 తగ్గింది. సో అంటే 20% తగ్గింది. 37 - 17 20 కదా. సో క్లియర్గా బీఆర్ఎస్ 20% తగ్గింది, బీజేపీది 21% పెరిగింది. మీకు కాంగ్రెస్ ఓటింగ్లో తేడా లేదు. లాస్ట్ టైం 39% కన్నా కాస్త ఎక్కువ వచ్చింది బీజేపీ కాంగ్రెస్కు, ఈసారి 40% కన్నా కాస్త ఎక్కువ వచ్చింది. అంటే లెస్ దెన్ 1% కాంగ్రెస్ పెరిగింది. సో అందువల్ల కాంగ్రెస్ ఓటు కోల్పోయే అవకాశం లేదు. పోతే కొంతమంది కాంగ్రెస్కు పోవచ్చు, కొంత రావచ్చు, బట్ ఓవరాల్గా కాంగ్రెస్ ఓటు స్టేబుల్. సో కాంగ్రెస్ ఓట్ స్టేబుల్ కనుకనే కాంగ్రెస్ సీట్లు 2019లో 3 సీట్లు ఉంటే ఇప్పుడు 8 సీట్లకు పెరిగారు. సో కాంగ్రెస్ ఓట్ స్టేబుల్ ఉంది. అంటే బీఆర్ఎస్ బీజేపీ చెప్పినట్లు 6 నెలల్లోనే తీవ్ర వ్యతిరేకత రేవంత్ ప్రభుత్వం ఎదుర్కొంటోంది, కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొంటోంది అనేది నిజం కాదు, తేలిపోయింది కదా. సో అందువల్ల ఇప్పటికిప్పుడు నేను చాలాసార్లు ఇక్కడే మాట్లాడుతూ చెప్పాను మన డిస్కషన్లోనే, ఈ 6 నెలలు ఇది వెరీ స్మాల్ పీరియడ్. మనం టు అసెస్ రేవంత్ రెడ్డి అన్న రేపు చంద్రబాబు నాయుడు కూడా అలా అసెస్ చేయకూడదు. వీ షుడ్ గివ్ సఫిషియంట్ టైం. అందువల్ల ఇప్పటికిప్పుడు వ్యతిరేకత రాదు అని మొదటి చెప్తున్నాం. అదే మీకు రిజల్ట్స్లో కనబడ్డది. మరి క్లియర్గా బీఆర్ఎస్కు 20% తగ్గి బీజేపీకి 21% పెరిగిందంటే ఓటు బదిలీ ఎక్కడి నుంచి వస్తుంది? ఓటు ఆకాశం నుంచి రాదు, ఆంధ్రప్రదేశ్ నుంచి రాదు, కర్ణాటక నుంచి రాదు కదా. ఓటు వేసే వాళ్ళు తెలంగాణ ప్రజలే కదా. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఓటు వేసిన 20% ప్రజలు చాలా స్పష్టంగా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి ఓటేశారు. అయితే రేవంత్ రెడ్డి దాన్ని అవయదానం అనొచ్చు, కానీ బీఆర్ఎస్ నాయకత్వమే తనకున్న 20% అదేదో ఆ మహర్షిలాగా శరీరాన్ని కోసి బీజేపీకి ఇచ్చేస్తారా? దానివల్ల బీఆర్ఎస్ మనగడే ప్రశ్నార్థకమవుతుంది కదా. అందువల్ల ఏ పార్టీ చేయదు, ఏ నాయకుడు చేయడు. అందువల్ల రాజకీయ స్టేట్మెంట్లు పార్టీలు నాయకులు ఇస్తుంటారు, దీని వెనకాల కాన్స్పిరసీ ఉంది అని అనుకోను. అంటే బీఆర్ఎస్ కావాలనే తనకు తాను కొవ్వొత్తులా కరిగిపోయి దాదాపు ఎక్కడా కూడా సెకండ్ పొజిషన్లో కూడా లేకుండా చేసుకొని బీజేపీకి బలాన్నంతా సమకూర్చి పెడుతుందా? అంత అమాయకంగా బీజేపీకి ఎందుకు చేస్తుంది? ఒకవేళ బీజేపీకి బీఆర్ఎస్ కనుక ఏదైనా రహస్య డీల్ ఒప్పందం ఉండుంటే 1-2 సీట్ల బీఆర్ఎస్ కూడా గెలవాలి కదా. ఏకపక్షంగా కాంగ్రెస్ బీజేపీకి బీఆర్ఎస్ తన ఓట్లన్నీ తీసుకెళ్ళి గుత్తగా పెట్టదు కదా. ఏమైనా ఉంటే మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉంటే అప్పుడు కనీసం కొన్ని సీట్లలో అయినా బీజేపీ బీఆర్ఎస్కి ఇవ్వాలి. కానీ అది కూడా జరగలేదు కదా. అలా జరిగి ఉంటే బీఆర్ఎస్ మెదక్ లాంటి సీటు ఇంకో సీటు ఎక్కడో ఒకసారి గెలవాలి కదా. అందువల్ల బీజేపీ బీఆర్ఎస్ మధ్య రహస్య డీల్ ఉంది అన్నది నిజం కాదు, కాన్స్పిరసీ థియరీ నిజం కాదు. బీఆర్ఎస్ అవయదానం చేసి తన ఓట్లను తీసుకెళ్ళి బీజేపీకి వేయించిందని నిజం కాదు. ప్రాక్టికల్గా కూడా ఒక పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో లాక్ స్టాక్ అండ్ బారల్ అంటారు ఇంగ్లీష్లో, గంపగుత్తగా తీసుకెళ్ళేయడం అనేది ప్రాక్టికల్గా సాధ్యం కాదు. అయితే స్థానికంగా ఉన్న బీఆర్ఎస్ నాయకులు మాత్రం డెఫినెట్గా బీజేపీ వైపు ఓటు వేసినా మంచిదే, మాకు వేయకపోయినా అనే వైఖరి తీసుకున్నారు. ఎందుకు తీసుకున్నారంటే అది బీఆర్ఎస్ నాయకుల స్థానిక నేతలు అంటే ఓడిపోయిన ఎమ్మెల్యేలు ఇతర పార్టీల నేతలు వాళ్ళ అభిప్రాయం ఏంటంటే ఇప్పుడు కాంగ్రెస్ బీజేపీ రెండిట్లో ఏదో ఒక పార్టీ గెలిచినట్లు, మేమైతే గెలవము. సో మేము గెలిచే సీన్ లేదు. మేము గెలిచే సీన్ లేనప్పుడు మాకు వీళ్ళిద్దరిలో ఎవరు గెలిస్తే రాజకీయంగా ప్రయోజనం. కాంగ్రెస్ కనుక గెలిచిందనుకోండి, కాంగ్రెస్ ఎంపీ ఉంటాడు, కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉంటాడు, కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఉంటాడు. అప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు అక్టోబర్లో సెప్టెంబర్లో జరుగుతాయి.
స్థానిక సంస్థల ఎన్నికల్లో స్థానిక పార్టీ నేతలకు చాలా కీలకం. అంటే తమ అసెంబ్లీ సెగ్మెంట్లో ఉన్న సర్పంచ్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, వార్డు మెంబర్లు, మున్సిపల్ చైర్మన్లు ఉండడం అనేది ఒక ఎమ్మెల్యే రాజకీయ ఉనికికి చాలా చాలా కీలకం. అందువల్ల రాష్ట్ర స్థాయిలో ఉన్న మీడియాను, రాష్ట్ర స్థాయిలో ఉన్న నాయకులు లోకల్ బాడీస్ ఎలక్షన్స్ సీరియస్గా తీసుకోకపోవచ్చు, కానీ లోకల్ లీడర్స్ చాలా సీరియస్గా తీసుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి అది లైఫ్ అండ్ డెత్ అవుతుంది కనుక. అందువల్ల కాంగ్రెస్ కనుక గెలిస్తే రేపు మాకు స్థానిక సంస్థలు ఇబ్బంది అవుతుంది అనేది బీఆర్ఎస్ నేతల అభిప్రాయం. బీజేపీ గెలిచిందనుకోండి ఏమీ కాదు, ఎందుకంటే బీజేపీ ఏదో ఎంపీ ఎన్నికలు, మోడీ ప్రభావము, హిందుత్వ ప్రభావంతో గెలిచారు. అయినా బీజేపీకి స్థానిక లీడర్షిప్ లేదు, లోకల్ లీడర్షిప్ లేదు. వాళ్ళ ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, అభ్యర్థుల కొరకు ఇతర పార్టీల వాళ్ళని తీసుకొచ్చి పెట్టుకున్నారు. అందువల్ల వాళ్ళకి ఆ సీన్ లేదు కనుక రేపు వాళ్ళు పార్లమెంట్ ఎన్నికలకు గెలిచినా స్థానిక సంస్థలకు వచ్చేవరకు మాకు ఛాలెంజ్గా ఉండరు అన్నది బీఆర్ఎస్ వాళ్ళ నమ్మకం. ఆ నమ్మకం రియాలిటీ కూడా కొంత, ఎందుకంటే ఇవాళ మీరు ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ జరుగుతుంది. ఇప్పటి వరకు ఉన్న ట్రెండ్ అయితే కాంగ్రెస్ బీఆర్ఎస్ల మధ్య పోటీ, బీజేపీ లేదు. మీకు చాలా ఆసక్తికరమైన ఫలితం ఇది. మీకు మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి, అక్కడ బీఆర్ఎస్ గెలిచింది. అదంటే పోనీయండి, అది ఎన్నికైన ప్రజాప్రతినిధులు ఓట్లేస్తారు. గ్రాడ్యుయేట్లు ఓట్లేసిన ఖమ్మం, నల్గొండ, వరంగల్ స్థానంలో ఇవాళ పార్లమెంట్ ఎన్నికల్లోమో బీజేపీకి ఇంత భారీగా 35% ఓట్లు, 8 సీట్లు వస్తే ఇలా ఖమ్మం, నల్గొండ వరకు నాకున్న సమాచారం మళ్ళీ కరెక్షన్ చేయాలి. యాజ్ ఆఫ్ టుడే పోటీ కాంగ్రెస్కు, బీఆర్ఎస్కు ఉంది, బీజేపీ లేదు. బీజేపీ 3rd పొజిషన్లో ఉంది. లాస్ట్ రోడ్ చూద్దాం ఎలా ఉంటుందో. సో అందువల్ల క్లియర్గా బీఆర్ఎస్ స్థానిక నేతలు అంచనా వేసేది అంటే కాంగ్రెస్ గెలవకూడదు, బీజేపీ గెలిచినా వాళ్ళకు లోకల్ బాడీస్లో ఉండరు, వాళ్ళ గ్రామ స్థాయి అదంతా మోడీ ప్రభావం, హిందుత్వ ప్రభావంతో గెలుస్తారు. వాళ్ళు గతంలో కూడా అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే పార్లమెంట్ ఎన్నికలు ఎక్కువ ఓట్లు వచ్చాయి, ఏమి తేడా అనుకున్నారు. కానీ ఇక్కడ ఒక మెలిక ఉంది. స్థానిక బీఆర్ఎస్ నేతలు అనుకున్నట్లుగా రాజకీయం ఉండదు. ఏం జరగవచ్చు అనేది ఈలోగా గనక, అంటే ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలకు, స్థానిక సంస్థల ఎన్నికలకు మధ్య గనక ఆపరేషన్ లోటస్ మొదలైంది అనుకోండి, అక్కడ కాంగ్రెస్ మొదలు పెడతారు, ఇద్దరు కలిసి ఆపరేషన్ బీఆర్ఎస్ మొదలు పెట్టారనుకోండి, కాంగ్రెస్ వాళ్ళు కొంతమంది లాక్కెళ్ళిపోతారు, బీజేపీ వాళ్ళు కొంతమంది లాక్కెళ్తే బీఆర్ఎస్కు నాయకులే ఉండకపోతే రేపు ఆడ స్థానిక సంస్థల్లో కూడా రేపు బీజేపీ గెలవచ్చు. బీఆర్ఎస్ ఓటర్లు బీజేపీకి షిఫ్ట్ అయినప్పుడు బీఆర్ఎస్ స్థానిక నేతలు షిఫ్ట్ కాకూడదని ఏముంది? అల్టిమేట్గా రాజకీయ నాయకులు మేము ప్రజలు ఎక్కడ ఉంటే అక్కడ ఉంటామంటారు. వాళ్ళు బహిరంగానే చెప్పుకుంటారు కదా, ప్రజల మనోభావాలకు అనుగుణంగా మేము ఉంటామని. సో ప్రజల మనోభావాలు బీజేపీ వైపు ఉన్నాయి కనుక మేము అటు పోతున్నామని పోలవరం పోయారనుకోండి, బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి? అందువల్ల రాష్ట్ర స్థాయిలో కుట్ర పన్ని బీజేపీతో ఒప్పందం కుదుర్చుకొని ఓట్ ట్రాన్స్ఫర్ అయిందని అనుకోను. అది పొలిటికల్గా జరగదు, ప్రాక్టికల్గా కూడా జరగదు. కానీ లోకల్ లెవెల్లో జరిగిన కొంత జరిగిన మాట నిజమే, బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు. కానీ ఇది కూడా కరెక్ట్ స్ట్రాటజీ కాదు. కొంతవరకు కరెక్ట్, స్థానిక నేతలు బీజేపీకి ఉండరు కానీ ఇట్ ఈస్ నాట్ ఫుల్లీ కరెక్ట్. మరి ఎందుకు బీఆర్ఎస్ ఓటు దెబ్బతిన్నది? ఇది కూడా అడగాలి. మరి ఒప్పందం లేదంటున్నారు సార్, మీరు గంపగుత్తగా ట్రాన్స్ఫర్ కాలేదు, ప్రాక్టికల్గా సాధ్యం కాదంటున్నారు. మరి ఎందుకు మారింది? మారటానికి చాలా క్లియర్ ఏంటంటే ఇది పార్లమెంట్ ఎన్నికలు. పార్లమెంట్ ఎన్నికల్లో మీకు దేశంలో పోటీ ఎవరి మధ్య? మీకు ఎన్డీఏకు ఇండియా మధ్య. మీరు దేశం మొత్తం మీద కూడా ఎన్డీఏను సవాల్ చేస్తూ ఇండియా కూటమి బాగా పెరిగింది. రాజస్థాన్లో పెరిగింది, కర్ణాటకలో పెరిగింది, మహారాష్ట్రలో పెరిగింది, హర్యానాలో పెరిగింది, బలమైన ఉత్తరప్రదేశ్లో పెరిగింది, బెంగాల్లో పెరిగింది. సో దేశమంతటా కూడా అనేక రాష్ట్రాల్లో, ఈవెన్ హిందీ రాష్ట్రాల్లో కూడా ఎన్డీఏను ఛాలెంజ్ చేస్తూ కాంగ్రెస్ నాయకత్వంలో ఇండియా కూటమి ఎమర్జ్ అయిన సందర్భం. కాంగ్రెస్కి 99 సీట్లు వచ్చాయి, దాదాపు డబుల్ అయ్యాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజల ముందు ఛాయిస్ ఏంటి? మోడీగా మళ్ళీ ప్రైమ్ మినిస్టర్ కావాలన్న ఎన్డీఏ కొట్టేశారు, వద్దనుకున్న వాళ్ళు ఇండియా కూటమి కొట్టేశారు. బీఆర్ఎస్కి ఎవరేయాలి ఓటు అంటే బీఆర్ఎస్ ఈజ్ నాట్ ఇన్ ద ఆప్షన్. సో బీఆర్ఎస్ ఆప్షన్లోనే లేదు. మీరు ఇంటర్మీడియట్ తర్వాత ఎంపీసో బైపీసో తీసుకుంటారు. మీరు ఎంపీసీ తీసుకున్నారనుకో, మెడిసిన్ ఆప్షన్లే లేదు కదా అక్కడ. మీరు తర్వాత మెడిసిన్లు ఎట్లా చేరుతారు? బీపీసీ తీసుకుంటే మీరు మెడిసినా, డెంటలా, ఇంకేదా మీకు ఆప్షన్ ఉంటుంది. మీరు ఆల్రెడీ ఎంపీ తీసుకున్నాక ఆప్షనే ఉంటుంది కదా. సో అందువల్ల ఆ రకమైనటువంటి రాజకీయ పరిస్థితి మా తెలంగాణలో నెలకొని ఉంది. అందువల్ల బీఆర్ఎస్కో పొలిటికల్ నరేటివ్ లేదు. దీన్ని గమనించిన కేసీఆరే ఎన్నికల ముందు ఒక పాయింట్ చెప్పాడు, అసలు ఎన్డీఏ రాదు, ఇండియా రాదు, ప్రాంతీయ పార్టీలదే హవా,
అసలు మాకే 14 సీట్లు వస్తే నేను కూడా పిఎం రేస్లో ఉన్నాను అన్నాడు. అది ఆ ఓవర్ ఎగ్జాగరేటెడ్ స్టేట్మెంట్ ఉన్న గౌరవాన్ని కూడా తగ్గించింది. ఎందుకంటే రియాలిటీ కళ్ళ ముందు కనబడుతుంది. మీరు అందుకే గమనించండి రవిశంకర్ గారు, ఎన్డీఏలోను ఇండియా కూటమిలోను లేని పార్టీలన్నీ బలహీనపడ్డాయి. మీరు ఒరిస్సాలో బిజు జనతా దళ్ బలహీనపడ్డది, ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ బలహీనపడ్డది. అంటే క్లియర్గా కనబడుతుంది అటో ఇటో ఉంటేనే నిలబడ్డారు. అందువల్ల దేశంలో ఒక పొలిటికల్ పోలరైజేషన్ ఉన్నప్పుడు అటో ఇటో ఉండకపోతే స్క్వీజ్ అయిపోతారు. సో అందువల్ల మిగిలిలేకుండా పోయారు. అయితే మరి బీఆర్ఎస్ ఎందుకు అటో ఇటో లేదు, ఉండడానికి అవకాశం లేదు. ఎందుకంటే అటో ఇటో ఉన్న వాళ్ళే రాష్ట్రంలో బలమైన ప్రత్యర్థులు. అంటే రాష్ట్రంలో ఉన్న రాజకీయ పరిస్థితుల వల్ల, ఎందుకంటే కాంగ్రెస్ బీజేపీల మధ్యతో పోటీ ఉండగా ఆ రెండు పార్టీల్లో ఏ పార్టీని ఎంచుకోలేని పరిస్థితి, ఏ పార్టీ కూడా బీఆర్ఎస్ ఎంచుకోవడానికి రెడీగా లేని పరిస్థితి. ఇలా ఇందులో 3 పార్టీల్లో మీకు కాంగ్రెస్ అధికారంలో ఉంది, బీజేపీతో కలిస్తే కాంగ్రెస్ వాళ్ళకి అడ్వాంటేజ్ అవుతుంది, కాంగ్రెస్తో కలిస్తే బీజేపీతో అడ్వాంటేజ్ అవుతుంది. అయినా బీజేపీ కాంగ్రెస్లు బీఆర్ఎస్ కలుపుకోవడం రెడీగా లేరు. ఆ ప్రయత్నం కూడా జరిగింది. బీజేపీతో కలవడానికి బీఆర్ఎస్ ఆసక్తి చూపింది, బీజేపీలో కూడా ఒక సెక్షన్ ఆసక్తి చూపింది. కానీ ఎక్కువ మంది బీజేపీలో వ్యతిరేకించారు. బీఆర్ఎస్తో పొత్తుంటే మనకు నష్టం జరుగుతుంది, ఏ పొత్తు లేకపోయినా బీఆర్ఎస్ ఓటింగ్ మనకు వస్తున్నది. ఇది గమనించే మీకు బీజేపీ నేతలు ఎన్నికల ప్రచారంలో ఎక్కడ కవిత అరెస్ట్ను మీరు ఇష్యూ చేయలేదు. మీరు గమనించండి. మా మోడీ ప్రభుత్వం అవినీతి పనులను ఊరుకోదు, కవిత లోపలేసాం, రేపు కేసీఆర్ లోపలేస్తాం అన్నారు. ఎక్కడన్నా అసెంబ్లీ ఎన్నికలప్పుడు అన్నారు, లోక్సభ ఎన్నికలప్పుడు అనలేదు. చూడండి ఎందుకని లేదు. ఆ బీఆర్ఎస్ ఓటు తమకు వస్తున్నప్పుడు కవిత గురించి మాట్లాడుతూ ఉన్న ఓటు పోతుందేమో అని ఎక్కడ మాట్లాడలేదు. అందువల్ల క్లియర్గా పొలిటికల్ కాంటెక్స్ట్ వల్ల బీఆర్ఎస్ ఓటు బీజేపీకి షిఫ్ట్ అయింది. ఇట్స్ ఎ పొలిటికల్ కాంటెక్స్ట్. అయితే దీంతో బీఆర్ఎస్ పని అయిపోయింది, 17% ఉంది, ఇక అడ్రస్ లేకుండా పోతుంది అనుకుంటే తప్పది. ఎందుకంటే ఇది పొలిటికల్ కాంటెక్స్ట్ మారింది అనుకోండి, మళ్ళీ మారే అవకాశం ఉంటుంది. అందుకే మీకు ఇప్పుడు నేను ఎమ్మెల్సీ ఎన్నికల ఉదాహరణ ఎందుకు ఇచ్చాను, ఎందుకు బీఆర్ఎస్ కూడా ఇప్పటికి యాజ్ ఆఫ్ టుడే నేను మాట్లాడుతున్న సమయానికి కౌంటింగ్ ట్రెండ్ తెలుసుకుంటే 2nd పొజిషన్లో ఉన్నారు. రేపు ఎలక్షన్ వరకు ఏమవుతుందో చూడాలి. బట్ 3rd పొజిషన్కు స్లిప్ కాకపోవచ్చు, అయినా కూడా బలమైన పోటీ ఎత్తిస్తారు ఏ పొజిషన్లో ఉన్నా. సో ఆ బలమైన పొజిషన్లో ఎందుకున్నారు మరి 17% పడిపోయిన వాళ్ళంటే ఆ పొలిటికల్ కాంటెక్స్ట్ వేరు మళ్ళీ. సో పొలిటికల్ కాంటెక్ట్ లోకల్ బాడీస్లో చూడండి మీరు, ఈలోగా బీఆర్ఎస్ను ఆపరేషన్ కార్యక్రమం చేసి కాంగ్రెస్ కొంత చీల్చుకొని బీజేపీ కొంత లాక్కుంటే తప్ప డెఫినెట్గా మళ్ళీ లోకల్ బాడీస్లో నెంబర్ 2 పొజిషన్ బీఆర్ఎస్ వస్తుంది, బీజేపీ కాదు. ఈలోగా జరిగితే మళ్ళీ బీజేపీ ఎమర్జ్ కావచ్చు. అందువల్ల చాలా క్లియర్గా నేషనల్ పొలిటికల్ నరేటివ్ లేని కారణాన నేషనల్ పొలిటికల్ కాంటెక్స్ట్లో బీఆర్ఎస్ ఇర్రెలెవెంట్ కావడం వల్ల ఈ పరిస్థితి వచ్చింది తప్ప బీఆర్ఎస్ ఏదో మూకుమ్మడిగా బీజేపీకి తన ఓట్లు తీసుకుపోయి వేస్తే ఆ పార్టీ మనుగడ ఆ పార్టీ నాశనం చేసుకుంటుందా? రైట్ సార్. ఇక దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభావం పెరిగింది, మంచి నెంబర్ అంటే 2019లో 52 అయితే ఇప్పుడు 99 స్థానాల్లో గెలుపొందిన పరిస్థితి. అదే తెలంగాణ విషయానికి వచ్చేసరికి 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఒక 6 నెలల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 64 సీట్లు వచ్చిన కాంగ్రెస్ పార్టీకి 8 సీట్లు వచ్చేసారు, ఎంపీ సీట్లు. అండ్ భారతీయ జనతా పార్టీ 8 అసెంబ్లీ సీట్లు గెలుచుకుంది, ఇప్పుడు 8 ఎంపీ స్థానాల్లో విజయం సాధించిన పరిస్థితి. అంటే ఇది నమస్తే తెలంగాణలో వచ్చిన కథనాన్ని బేస్ చేసుకుని అడుగుతూ ఉన్నా సార్. కాంగ్రెస్ అధిష్టానం సీరియస్ అయిందట, ఈ 6 నెలల్లో కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకత పెరిగిపోయింది, రేవంత్ చరిష్మా తగ్గిపోయింది అని చెప్పి. దీనిలో ఎంతవరకు వాస్తవం ఉందంటారు? ఇలాంటి వార్తలు అయితే ఉన్న క్రెడిబిలిటీ పోతుంది. ఎట్లా సీరియస్ అవుతుంది చెప్పండి. ఇప్పుడు 119 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి, 64 వచ్చాయి, అంటే లిటిల్ ఓవర్ 50% వచ్చాయి, అంతే కదా. ఇప్పుడు ఎన్ని ఉన్నాయి రాష్ట్రంలో? 17 సీట్లు ఉన్నాయి, 8 వచ్చాయి, 50% కదా. ఎర్లీ 50%, ఒక సీటు మా ఓవైసీ తీసేస్తే ఎగ్జాక్ట్లీ 50%. మరి స్టాటిస్టికల్గా అసెంబ్లీ ఎన్నికల్లో ఎంత వచ్చిందో రాష్ట్ర లోక్సభ ఎన్నికల్లో కూడా అంతే వచ్చింది కదా. కాంగ్రెస్ పార్టీకి ఈ సింపుల్ స్టాటిస్టిక్స్ తెలియదా? అంటే వాళ్ళు లెక్కలే రావా? ఆడ ప్రవీణ్ చక్రవర్తి లాంటి డేటా ఎక్స్పర్ట్స్ ఉన్నారు, చాలా టాలెంటెడ్ డేటా ఎక్స్పర్ట్. రాహుల్ గాంధీ పక్కనే ఉంటాడు ప్రవీణ్ చక్రవర్తి. ఏం వాళ్ళకి తెలియదా నెంబర్స్? పోనీ నెంబర్స్ వాళ్ళకి తెలియకపోతే రేవంత్ రెడ్డి పంపడా అంత అమాయకుడా? ఇంకా రెండవదా లెక్క చెప్తాను. లాస్ట్ టైం వారికి 39 to 40% మధ్యలో వచ్చింది ఓటింగ్ అసెంబ్లీ ఎన్నికలప్పుడు. ఇప్పుడు ఎంత వచ్చింది? లిటిల్ ఓవర్ 40% వచ్చింది, అంటే 0.7% లేదా లిటిల్ లెస్ దెన్ 1% పెరిగింది. మరి అసెంబ్లీ ఎన్నికల ఓటింగే లోక్సభ ఎన్నికల్లో వచ్చింది కదా. మీకు ఇంకొక ఉదాహరణ చెప్తాను. అసెంబ్లీ ఎన్నికల్లో 40% ఓటింగ్ వచ్చింది. సీట్లు ఎన్ని రావాలి? అట్లా ఓట్లు సీట్లు కన్వర్ట్ కావు, కానీ ఆ లెక్కలు చూసుకున్నా కూడా
40% ఓటింగ్ వచ్చినప్పుడు 64 సీట్లు వచ్చాయి. అంటే 40% ఓటు వచ్చినప్పుడు నియర్లీ 50% సీట్లు వచ్చాయి. ఇప్పుడు కూడా 40% ఓట్లు వచ్చాయి, నియర్లీ 50% సీట్లు వచ్చాయి. తేడా ఎక్కడుంది మీకు? సో అందువల్ల కాంగ్రెస్ పార్టీ బలం తగ్గి, కరిష్మా తగ్గి సీట్లు వచ్చిన పరిస్థితి ఉందా? మీకు ఇంకో కంపేర్ చెప్తాను. పక్కన కర్ణాటక ఉంది. కర్ణాటకలోనైతే తెలంగాణలో వచ్చిన మెజారిటీ కన్నా కాంగ్రెస్కి ఎక్కువ మెజారిటీ వచ్చింది అక్కడ ఉన్న సీట్లల్లో. సో మీకు నాకు ఎగ్జాక్ట్గా ఆ నెంబర్ గుర్తులే కానీ ఓవర్ 220 ఉన్నట్లున్నాయి. అక్కడ 135 వచ్చాయి. కానీ ఖచ్చితంగా చెప్పగలను, ఎగ్జాక్ట్ నెంబర్ గుర్తులేకపోయినా పర్సంటేజ్ టర్మ్స్లో రాష్ట్ర శాసనసభలో ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కర్ణాటకలో ఎక్కువ తెలంగాణ కన్నా. మరి కర్ణాటకలో 9 సీట్లు వచ్చాయి కదా, ఇక్కడ 28 సీట్లలో 1/3 వచ్చాయి, ఇక్కడ హాఫ్ వచ్చాయి. అంటే మరి సిద్ధరామయ్య మీద సీరియస్ కాకుండా, శివకుమార్ మీద సీరియస్ కాకుండా రేవంత్ రెడ్డి మీద సీరియస్ ఎట్లా అవుతారు? అయ్యా మీ కాడాల్లో మీకు అరౌండ్ నా గుర్తు అరౌండ్ 60% వచ్చినట్టున్నది. మీకు 60% ఓట్లు మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో సీట్లు వస్తే మళ్ళీ మీ ఇప్పుడు 1/3 ఎందుకు వచ్చింది? సగానికి సగం మీ బలం ఎందుకు పడిపోయింది అని సిద్ధరామయ్య పైన శివకుమార్ సీరియస్ కాలే, సంతోషపడ్డారు అబ్బా 9 సీట్లు వచ్చాయని. ఎందుకంటే లాస్ట్ ఎలక్షన్స్లో అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిస్తే లోక్సభ ఎన్నికల బీజేపీ ఓడిపోయింది. కాంగ్రెస్ కుమారస్వామి కలిపి గవర్నమెంట్లోకి వచ్చింది. కానీ లోక్సభ ఎన్నికలు 28-26 గెలుచుకున్నారు. దాంతో పోలిస్తే 9 సీట్లు రావడం చాలా ఎక్కువ కదా. సో అందువల్ల చాలా సంతోషపడ్డారు, అబ్బా బ్రహ్మాండంగా వచ్చింది కదా అని. సో అందువల్ల మీకు రాజకీయాల్లో మనకు నచ్చదు కనుక మీడియా కూడా పొలిటికల్ పార్టీల సాధనాలుగా మారిపోయాయి కనుక వార్తను స్లాంటింగ్ అంటారు జర్నలిజంలో. ఎలా స్లాంట్ చేయాలి, తమకు అనుకూలంగా ఎలా ట్విస్ట్ చేయాలి అనేది వార్త జర్నలిజంలో ఒక స్లాంటింగ్ పద్ధతి. సో అందువల్ల బీఆర్ఎస్ పత్రిక కనుక అలాగే రాస్తారు, రాయకపోతే బీఆర్ఎస్ పత్రిక అవుతుంది. సో అందువల్ల నమస్తే తెలంగాణ కాదు కదా, తప్పని కూడా నేను అనను, వాళ్ళ పత్రిక వాళ్ళు రాసుకోవాలి. సో అందువల్ల కానీ ఫ్యాక్ట్ ఏంటి? ఫ్యాక్ట్ సాధ్యమే కాదు కదా. సిద్ధరామయ్య శివకుమార్ల పైన అంటే లాస్ట్ టైం వచ్చినటువంటి సీట్ పర్సంటేజ్ కన్నా సగానికి సగం తగ్గిన వారిపైన సీరియస్ గారు లాస్ట్ టైం లాగా సేమ్ లెవెల్ మెయింటైన్ చేసిన రేవంత్ రెడ్డి పైన ఎట్లా సీరియస్ అవుతారు చెప్పండి? ఇక్కడ కాంగ్రెస్ ఓటు ఏమైనా తగ్గి కాంగ్రెస్ పార్టీ తన కనుక సీట్లు కోల్పోతే అది వేరే విషయం. ఇంకో స్టాటిస్టిక్ చెప్తాను. 2019లో 3 సీట్లు వచ్చాయి కాంగ్రెస్కు, ఇప్పుడు 8 సీట్లు వచ్చాయి. ఆ లెక్కలు చూసుకున్న 300% పెరిగింది కదా. మరి దేశంలో రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ 52 సీట్ల నుంచి 99 సీట్లకు పెరిగింది. లిటిల్ డబుల్ కన్నా కాస్త తక్కువ. మరి అక్కడ రేవంత్ రెడ్డి పైన సీరియస్ అయితే రాహుల్ గాంధీ పైన మల్లికార్జున ఖర్గే పైన ఎవరు సీరియస్ కావాలి? అయ్యా మరి మీ దగ్గర ఏమో డబుల్ కన్నా కాస్త తక్కువే, మా దగ్గర నియర్లీ ట్రిపుల్ అయింది, 3 నుంచి 8 అయినాయి. మరి 3 నుంచి 8 అవ్వడం ఎక్కువనా, 50 నుంచి 99 కావడం ఎక్కువ? మరి ఎవరి మీద సీరియస్ కావాలంటే ఆన్సర్ ఏముంటుంది? సో అందువల్ల ఈ రకమైన స్టేట్మెంట్లు సీరియస్ కావడానికి స్కోపే లేదు. నా అనుమానం కాంగ్రెస్ హైకమాండ్ రేవంత్ శభాష్ అని ఉంటుంది. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన విజయాన్ని లోక్సభ ఎన్నికల్లో కూడా కంటిన్యూ చేసి సగం సీట్లు వచ్చాయి. అయితే బీజేపీ పెరగడం పట్ల అప్రమత్తంగా ఉండమని చెప్తారు కావచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ చేసిన పెద్ద పొరపాటు అదే. నేను చాలాసార్లు కూడా చెప్పాను, వాళ్ళు కేసీఆర్ని తిట్టుకుంటూ కూర్చున్నారు తప్ప మోడీకి ఎందుకు ఓటేయలేదో కాంగ్రెస్ చెప్పలే, కేసీఆర్కి ఎందుకు ఓటేయలేదో చెప్పారు. అంటే కేసీఆర్ ఆల్రెడీ దెబ్బతింటున్నాడు, కేసీఆర్ ఆల్రెడీ ఓటింగ్ కోల్పోతుంటే కేసీఆర్ని అటాక్ చేస్తే ఏం లాభం? సో వెనక్కు పడుతున్న అనేది రాంగ్ వర్డ్, సారీ, వెనక్కు పోతున్న వ్యక్తి వారిని వెంబడించడం కాదు కదా. సో ఇప్పుడు ఉదాహరణ, నువ్వు కారులో రోడ్డు మీద పోతావు, నీకన్నా వెనక పడుతుంది నెక్స్ట్ కారు, నువ్వు రివర్స్ తీసుకొని నేను ఇంకా వెనక పోతా అని చెప్పి రివర్స్ తీసుకుంటావా? నీకన్నా దాటడానికి ట్రై చేస్తున్న కార్ను ఓవర్టేక్ చేస్తావు. ఓవర్టేక్ చేయకూడదు, మంచిది కాదు. ఉదాహరణకు చెప్తున్నా, ఓవర్టేక్ చేసి యాక్సిడెంట్ తెచ్చుకోకండి. ఒక ఎగ్జాంపుల్గా చెప్తున్నా, మీరు ఒక పోటీ పరుగు మందం ఉంది, రేస్ ఉంది, మీకన్నా వెనక ఉన్న ఒకరు రన్నింగ్ చేస్తారు, ఇది కరెక్ట్ ఎగ్జాంపుల్. కార్ కన్నా ముందు ఒకరు మీకుతో సమానంగా రన్నింగ్ చేస్తున్నారు, ప్రయత్నం చేస్తున్నారు, మీరు ఎవరితో పోటీ పడతారు? వెనుకోడు పాప ఎన్నుకున్నాడు కదా, నేను కొంతసేపు ఆగుతా, నేను స్లోగా రన్ చేస్తా అంటారా? లేకుంటే నీతో దగ్గరికి వస్తున్న వ్యక్తిని దాటి పరిగెత్తామని చూస్తావా? అందువల్ల బీజేపీ నీకు దగ్గరికి వస్తున్నది ప్రత్యర్థిగా. బీజేపీని వదిలేసి ఆల్రెడీ ఎంతో ఎన్నుకున్న బీఆర్ఎస్ మీద పడ్డది కాంగ్రెస్ నాయకత్వం. ఎందుకు పడ్డది అంటే మరి మోడీ పట్ల ఉన్న భయమా భక్తం మనకు తెలియదు. సో బీజేపీని అనడానికి ధైర్యం చేయలేదా, రీజన్స్ ఏంటో తెలియదు కానీ కాంగ్రెస్ నాయకత్వం రాష్ట్రంలో ఎక్కడా మోడీ పైన బీజేపీ పైన సీరియస్గా ఫైట్ చేయలేదు. ఆ తప్పే కేసీఆర్ చేశాడు, దెబ్బతిన్నాడు. ఆ తప్పే జగన్మోహన్ రెడ్డి చేశాడు, దెబ్బతిన్నాడు. మీరు చూడండి,
ఆ తప్పే నవీన్ పట్నాయక్ చేశాడు, దెబ్బతిన్నాడు. మీరు లాస్ట్ 5 ఇయర్స్లో, లాస్ట్ 10 ఇయర్స్లో కేసీఆర్ దుబ్బాక నుంచి కొద్దిగా బీజేపీ పైన మాట్లాడాడు, కానీ అంతకుముందు ఎప్పుడు మాట్లాడలే కదా. ఈ 10 ఏళ్లలో బీజేపీతో ఫైట్ చేసిన వాళ్ళు పెరిగారు. స్టాలిన్ పెరిగాడు, అఖిలేష్ పెరిగాడు, మమతా బెనర్జీ పెరిగింది. మీరు గమనించండి, మీకు ఎక్కడెక్కడైతే రాహుల్ గాంధీ పెరిగాడు, ఎక్కడ దగ్గర ఎవరు దగ్గరు ఈ 10 ఏళ్లలో బీజేపీతో పరోక్షంగా ఉండి మౌనంగా ఉండి లేదా సప్పగా ఉన్నటువంటి నవీన్ పట్నాయక్, జగన్మోహన్ రెడ్డి, కేసీఆర్ వీళ్ళంతా దెబ్బతిన్నారు. క్లియర్ కనబడుతుంది కదా. ఈ అనుభవం నుంచైనా రాష్ట్ర కాంగ్రెస్ నేర్చుకోవాలి కదా. మీకు ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాస్త మోడీ పైన పడ్డాడు, బీజేపీ పైన పడ్డాడు. మీరు నేను చాలాసార్లు ఉదాహరణ, ఒక్క రాష్ట్ర మంత్రి అయినా సీరియస్గా బీజేపీ పైన ఫైట్ చేశారా? మీరు గూగుల్లో కొట్టండి, గూగుల్ అనలిటిక్స్ తీయండి, రాష్ట్ర మంత్రుల పేర్లు పెట్టి వేరు క్రిటిసిజమా అని బీజేపీ అని కొట్టండి, ఎన్ని వార్తలు వస్తాయి చూడండి. ఇది ఎగ్జాంపుల్ కదా. మరి బీజేపీ ఎందుకు పెరగదు? ఈ విషయంలో హైకమాండ్ కనుక సీరియస్ అయితే కరెక్ట్ సీరియస్ కావాలి. హైకమాండ్ కనుక మీరు బీజేపీ పెరుగుదల పట్ల అప్రమత్తంగా లేరు, మీ ఫైట్ అంతా కేసీఆర్ మీద కేంద్రీకరించారు. రాహుల్ గాంధీ మోడీ పైన ఎంత ఫైట్ చేస్తున్నారు, తెలంగాణలో కాంగ్రెస్ నాయకులు మంత్రులు ఎంత ఫైట్ చేస్తున్నారు, కంపేర్ చేయండి. అసలు పోలికే లేదు. అందువల్లనే మీకు ఈ ప్రాబ్లం వచ్చింది. లేకపోతే 8 సీట్లు బీజేపీకి ఒక రకంగా కాంగ్రెస్ అసక్తత నుంచి అసమర్థత నుంచి బీజేపీ పెరుగుతుంది కదా. సో కేసీఆర్ పక్క పెట్టాడు, కేసీఆర్ ఎలాగో దెబ్బతింటున్నాడు. సో ఇలా బీజేపీ పెరగడానికి బీఆర్ఎస్ ఓటింగ్ తగ్గడం కారణం, కానీ రాష్ట్ర కాంగ్రెస్ బీజేపీ పట్ల పోరాడటానికి ఆసక్తి చూపకపోవడం పొలిటికల్ రీజన్. మీకు బీఆర్ఎస్ ఓటు టర్న్ కావచ్చు, కానీ పొలిటికల్ రీజన్ ఏంటి అంటే మీరు కాంగ్రెస్ నాయకులు వ్యూహాత్మక తప్పిదం కదా. అక్కడ బీఆర్ఎస్ ఉంది, బీజేపీ ఉంది, మీ ఫైట్ బీజేపీతో, దేశంలో ఫైట్ బీజేపీతో, రాష్ట్రంలో ఫైట్ బీజేపీతో. వీళ్ళు ఏం చేశారు? బీఆర్ఎస్ని అటాక్ చేస్తూ పోయారు. బీఆర్ఎస్ ఓటర్ ఏం చేయాలి? మా బీజేపీకి పోతే కాంగ్రెస్కి పోయారు, ఎట్లా రావాలి? వ్యూహాత్మకంగా బీజేపీని అటాక్ చేస్తుంటే బీఆర్ఎస్ ఓటు కాంగ్రెస్కి వచ్చాయి, కానీ చేజేతులా బీఆర్ఎస్ ఓట్లు బీజేపీ తిప్పుకున్నారు. కాంగ్రెస్ నాయకులు కేవలం బీఆర్ఎస్నే కేంద్రీకరించి కేసీఆర్ మీద పడే వరకు బీఆర్ఎస్ ఓటర్ ఏమనుకున్నాడు? సో మా ఓటు మేము గెలవం, కనీసం మమ్మల్ని దాడి చేస్తున్న కాంగ్రెస్లో ఓడిపోవాలి, అందుకని బీజేపీ కొట్టేశారు. మీరు గమనించండి, ఈ ఎన్నికల క్యాంపెయిన్లో మోడీ ఉపన్యాసం తీయండి, మీరు బీఆర్ఎస్ను చాలా తక్కువ మాట్లాడారు, కాంగ్రెస్ పైన అటాక్ పెట్టారు. అది కరెక్ట్ స్ట్రాటజీగా. నీకు ఎవరు ప్రత్యర్థితో తెలుసుకోకుండా కాంగ్రెస్ నాయకత్వం కేసీఆర్ మీద పడితే బీఆర్ఎస్ ఓటర్ బీజేపీకి అయిపోతే ఎవరికి వేస్తారండి? ఇవాళ బీఆర్ఎస్ ఓటు బీజేపీకి షిఫ్ట్ కావటానికి ముఖ్యమైన కారణం కాంగ్రెస్. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఐడియాలజికల్గా పొలిటికల్గా తెలంగాణలో బీజేపీ పైన ఫైట్ చేయలేదు. వాళ్ళు రాంగ్ స్ట్రాటజీతో కేవలం కేసీఆర్ జరిగితే సరిపోతుంది అనుకున్నారు. దానివల్ల బీఆర్ఎస్ ఓటరు కాంగ్రెస్ పైన కోపంతో బీజేపీ షిఫ్ట్ అయ్యాడు. సో అందువల్ల ఇది స్టాటిస్టిక్గా కనబడుతుంది కదా. అదే వ్యూహాత్మకంగా కాంగ్రెస్ కనుక వ్యవహరించి ఇంకా కేసీఆర్ ఎక్కడున్నాడు, కేసీఆర్ పని అయిపోయింది, ఇక మేము బీఆర్ఎస్ చచ్చిన పాము దాన్నేం కొడతాం, ఇక తెలంగాణలో బీఆర్ఎస్ ఉంటే కదా దాన్ని విమర్శించాలి. అందువల్ల విమర్శించాల్సింది వాళ్ళ మీద కదా, కామెంటరీ ఎవరి మీద చెప్తాం? కామెంటరీ ఇప్పుడు విరాట్ కోహ్లీల మీద చెప్తాం, కానీ సునీల్ గవాస్కర్ మీద చెప్పాం కదా. సునీల్ గవాస్కర్ ఎప్పుడో ఆడమని చేసింది కదా. సునీల్ గవాస్కర్ ఆడమని చేసిన మీద మనం ఏం మాట్లాడతాం? మహీందర్ అమర్నాథ్ మీద మాట్లాడతామా? బిషన్ సింగ్ బేడీ బౌలింగ్ గురించి మాట్లాడతామా? ఇప్పుడు ఫీల్డ్లో ఉన్న వాళ్ళ మీద మాట్లాడాలి కదా. కేసీఆర్ పైన ఏం మాట్లాడి ఏమున్నది? ఆయన అయిపోయింది కదా, ఇది నోవే. దానివల్ల ఇవాళ మోడీ ఎదుర్కోవాలి, తెలంగాణ ప్రజలు మోడీతో ఫైట్ చేయాలి అనే స్టాండ్ కనుక తీసుకొని ఉండుంటే ఇలా ఖచ్చితంగా కాంగ్రెస్కి ఇంకా మెరుగైన పర్ఫార్మెన్స్ ఉండేది. అప్పుడు బీఆర్ఎస్ ఓటర్ కొంత కాంగ్రెస్ కొట్టేసేవాళ్ళు, అంటే షిఫ్ట్ అయ్యేవాళ్ళు. కానీ అది కాకుండా నువ్వు తీసుకెళ్ళి బీజేపీ పైన పోరాడకుండా బీజేపీ పెరగద్దంటే ఊరుకుంటుందా అండి? అందువల్ల తెలంగాణ కాంగ్రెస్ స్ట్రాటజిక్గా పొలిటికల్గా చేసినప్పుడు ఇది ఎన్నికల ముందు కూడా చెప్పాను. ఎన్నికల ముందు ఇక్కడే కూర్చొని చెప్పాను, చూడండి మీరు రిజల్ట్స్లో ఉంటుంది, రాసి పెట్టుకోండి అన్నాను. మీకు గుర్తునే ఉంటుంది, రాసి పెట్టుకోండి. తెలంగాణలో బీజేపీ పెరుగుతోంది, కాంగ్రెస్ చేస్తున్న వ్యూహాత్మక తప్పిదం వల్ల బీజేపీ బలంగా ముందుకు వస్తుంది అని మీకు రిజల్ట్స్ ముందు చాలాసార్లు చెప్పాను మన షోలోని. రైట్ సార్. రాజ్యాంగం మీద నమ్మకం ఉన్నవాళ్ళు, ప్రజాస్వామ్యాన్ని కోరుకునేవాళ్ళు ఇండియా కూటమిలోకి రావచ్చు, ఇది ఖర్గే పిలుపు సార్. నిన్న అనూహ్యంగా స్టాలిన్ అండ్ చంద్రబాబు నాయుడు అన్ఎక్స్పెక్టెడ్గానో ఇంటెన్షనల్గానో కలిశారు. కలిసిన తర్వాత
అంటే ఇది డిఎంకేను ఎన్డీఏ లాగుతుందా లేకపోతే చంద్రబాబు నాయుడిని ఇండియా కూటమి లాగుతుందా అనే చర్చ మొదలైంది సార్ జాతీయ మీడియాలో కూడా. సో ఏం అంటే కలవడం వల్లనే లాగడం ఉండదు, కలిసినా కలవకపోయినా లాక్కుంటారు. భారతదేశంలో ఉన్న ప్రాంతీయ పార్టీల చరిత్ర చూస్తే ఒక్క రాష్ట్రీయ జనతాదళ్ మినహా మిగతా ప్రాంతీయ పార్టీలని ఎప్పుడూ స్థిరంగా లేవు. దిస్ ఇస్ అన్ హిస్టరీ ఆఫ్ ఇండియన్ పాలిటిక్స్. సో బీఆర్ఎస్ లాంటి వాళ్ళు మేము కాంగ్రెస్తో కలిసి బీజేపీతో కలవలేదు కదా అని ఆర్గ్యూ చేయొచ్చు. కానీ ఎన్డీఏ మోడీ ఫస్ట్ టర్మ్లో ఇండైరెక్ట్గా బీఆర్ఎస్తో కలిసే ఉన్నారు వాళ్ళు. మిషన్ భగీరథ మోడీ వచ్చి ఇనాగ్రేట్ చేశాడు, హైదరాబాద్ మెట్రో మోడీ వచ్చి ఇనాగ్రేట్ చేశాడు. ప్రైమ్ మినిస్టర్ ఇనాగ్రేట్ చేయకూడదని అంటలేను. ఆ తర్వాత ప్రైమ్ మినిస్టర్ ఎయిర్పోర్ట్ కదా రిసీవ్ కూడా చేసుకోలే కదా. దాంతో కంపేర్ చేసినప్పుడు దీన్ని చూడాలి. లేకపోతే నార్మల్గా అయితే ప్రైమ్ మినిస్టర్ ఇనాగ్రేట్ చేయడం గర్వకారణం కదా, తప్పేముంది. కానీ ఫండమెంటల్గా ప్రాంతీయ పార్టీల చపల చిత్తత, వారికి ఏది లాభమో, వారి రాష్ట్రంలో ఏది లాభమో అదే వాళ్ళు చేస్తారు. అంతకు మించి ఇదొక విశాల దేశ ప్రయోజనాలు, విస్తృతమైన ప్రజా ప్రయోజనాలు ఇవన్నీ ఎక్కడా ఉండవు. మీరు వాళ్ళకు పొలిటికల్గా లాభం అనుకుంటే కలుస్తారు, పొలిటికల్గా లాభం అనుకుంటే విడిపోతారు. ప్యూర్లీ పార్టీ పొలిటికల్ ఇంట్రెస్ట్. ఇవాళ మీరు గమనించండి, మమతా బెనర్జీ వాజ్పేయి ప్రభుత్వంలో భాగస్వామి. ఎప్పుడైతే బీజేపీ లెఫ్ట్ కాంగ్రెస్ వీక్ అయి బీజేపీ ప్రధాన ప్రత్యర్థిగా తనకు ముందుకొచ్చిందో ఇక అప్పుడు మామూలుగా లేదు, మోడీకి వ్యతిరేకంగా నేనే కాళికాదేవి అనే రీతిలో మమతా బెనర్జీ వ్యవహరిస్తోంది. ఒకప్పుడు ములాయం సింగ్ యాదవ్ బీజేపీతో కలిసిన చరిత్ర ఉంది. కానీ అక్కడ సమాజ్వాదీ పార్టీ బీజేపీకి మధ్య పోటీ ఏర్పడంతో అఖిలేష్ యాదవ్ అనివార్యంగా బీజేపీతో ఫైట్ చేస్తున్నాడు. కరుణానిధి ఒకప్పుడు వాజ్పేయి ప్రభుత్వంలో ఉండే డిఎంకే. సో ఇవాళ అప్పుడు అక్కడ రాష్ట్రంలో బీజేపీతో కలిస్తే నష్టం అనుకొని ఆయన యూపీఏ కూటమిలో ఉన్నాడు. సో తెలుగుదేశం పార్టీ బీజేపీతో ఉండి విడిపోయి ఎన్నిసార్లు అయింది. నితీష్ కుమార్ అయితే 5 సార్లు శిబిరాలు మార్చాడు. శివసేన బీజేపీతో చాలా కాలం ఉంది. ఇప్పుడు బీజేపీకి తన ముఖ్యమంత్రి పదవి ఇవ్వకపోతే బయటకు వచ్చింది. సో దేశంలో ఏ ప్రాంతీయ పార్టీ ఇంతకన్నా డిఫరెంట్ బిహేవియర్ ఎప్పుడు చేసింది చెప్పండి నాకు. అందువల్ల ఇలా డిఎంకే ఎన్డీఏకి పోతుందా, టీడీపీ ఇండియా కూటమికి పోతుందా? అనేక సార్లు మారిన వాళ్ళు మరోసారి మారాలని ఎవరు చెప్పగలరు చెప్పండి. ఇన్నిసార్లు మారండి కదా, చరిత్ర కదా ఇది, కాదని ఎవరు అనలేరు కదా. ఇప్పుడు తెలుగుదేశమే ఉంది, అంతకుముందు వామపక్షాలతో పొత్తుండే. కార్గిల్ యుద్ధానంతరం బీజేపీ పట్ల సానుకూలత ఉంది, వాజ్పేయి పట్ల సానుకూలత అనడంతోనే వెంటనే టీడీపీ బీజేపీతో పెట్టుకుంది. 2004లో ఓడిపోయారు. ఓడిపోయినాక ఇది చారిత్రక తప్పిదం, మతోన్మాద పార్టీతో మేము పెట్టుకోము, మాది సెక్యులర్. ఆనాడు గుజరాత్ ముఖ్యమంత్రిగా మోడీని దించడానికే మేము ఆలోచించాం. లోక్సభ స్పీకర్ పదవిని కూడా మేము కేంద్ర మంత్రులు కూడా బయటకు వచ్చేసాం. ఇవన్నీ చెప్పారు. ఏమైంది, మళ్ళీ 2009లో అలా చెప్పి లెఫ్ట్తో టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకున్నారు. మళ్ళీ 2014 వచ్చారు, మళ్ళీ బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. 2018లో మళ్ళీ బీజేపీతో విడగొట్టుకున్నారు, ఎందుకంటే మోడీ పట్ల వ్యతిరేకత వ్యక్తం అవుతుందని అనుకున్నారు. మళ్ళీ 2019 అయిపోయినాక మళ్ళీ మోడీతో వైపు ఉన్నారు. సో ఇన్నిసార్లు మారారు కదా, ఇంకోసారి మారడానికి ఏంటి గ్యారంటీ? దిస్ ఇస్ హిస్టరీ కదా. నేను మీకు ఎన్నేళ్ళ హిస్టరీ చెప్పాను, 30 ఏళ్ళ హిస్టరీ చెప్పాను. సో 30 ఏళ్ళ హిస్టరీలో ఉన్న మారంది ఇప్పుడు ఎందుకు కొత్త ట్రెండ్ ఉంటుంది? సో దీనికి ఎగ్జాంపుల్ 30 years ఆఫ్ టీడీపీ పొలిటికల్ అలయన్సెస్ చూడండి. మీరు బీజేపీతో కలిశారు, విడిపోయారు, ఇప్పుడు కలిశారు, మళ్ళీ విడిపోరాడు, ఏం గ్యారంటీ? సో ఈ క్వశ్చన్ ఆటోమేటిక్ వస్తుంది కదా. అది డిఎంకే కూడా వర్తిస్తుంది, డిఎంకే ఇంకా తక్కువ వర్తిస్తుంది. ఎందుకంటే డిఎంకే ఇటీవల కాలంలో గట్టిగా ఈ 10 ఏళ్ళు అట్లీస్ట్ మోడీ హయాంలో అయితే గట్టిగా మోడీకి వ్యతిరేకంగా బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నారు. అందువల్ల అటు ఇండియా కూటమి ప్రయత్నం చేస్తుంది, ఇటు ఎన్డీఏ కూటమి ప్రయత్నం చేస్తుంది. ప్రాంతీయ పార్టీలు ఎటైనా పోవచ్చు, వారి ప్రయోజనాలే తప్ప వారికి ఇంకో ఇంట్రెస్ట్ ఉంటుందని నేను అనుకోను. రేపు స్టాలిన్కు బీజేపీతో ఫైట్ చేయడం వల్ల లాభం అనుకుంటే ఇండియా కూటమిలో ఉంటాడు, బీజేపీతో కలిస్తే లాభం అనుకుంటే ఇండియా కూడా వెళ్తాడు. టీడీపీ ఇప్పుడు బీజేపీతో ఉంటే తనకు పొలిటికల్గా లాభం అనుకున్నంత కాలం బీజేపీతో ఉంటుంది. రేపు బీజేపీ ప్రత్యర్థిగా మారిందనుకోండి, సో ఏదన్నా ఇప్పుడు శివసేనతో ఎలా వ్యవహరించిందో చూసాం. బీజేపీ తన మిత్రపక్షాలతో వ్యవహరించిన చరిత్ర అంతా నీకు అనేకసార్లు చెప్పాను. బీజేపీతో కలిసిన పీడీపీ కాశ్మీర్లో ఓడిపోయింది, బీజేపీతో కలిసిన శివసేన మహారాష్ట్రలో దెబ్బతిన్నది, ఇప్పుడు బీజేపీతో కలిసిన అకాలీదళ్ పంజాబ్లో దెబ్బతిన్నది, బీజేపీతో కలిసిన జేడీయూ
ఇప్పుడు ఈసారి 12 సీట్లు వచ్చాయి కానీ గతంతో పోలిస్తే దెబ్బతిన్నది. బీజేపీతో కలిసిన ఏడీఎంకే బాగా దెబ్బతిన్నది. బీజేపీతో పరోక్షంగా కలిసిన నవీన్ పట్నాయక్ ఘోరంగా దెబ్బతిన్నాడు. బీజేపీతో పరోక్షంగా కలిసిన జగన్మోహన్ రెడ్డి దెబ్బతిన్నాడు. బీజేపీతో పరోక్షంగా కలిసిన ఫస్ట్ టర్మ్లో ఉన్న కేసీఆర్ దెబ్బతిన్నాడు. ఇన్ని ఉదాహరణలు ఉన్నాయి కదా. రేపు టీడీపీకి కూడా ఈ తత్వం బోధపడింది అనుకో, అమ్మ బీజేపీతో ఉంటే మాకు నష్టమే జరుగుతుంది అనుకున్నప్పుడు మళ్ళీ పక్క పోతారు. అప్పుడు ఏదో ఒకటి ఉంటుంది, మాకు ప్రత్యేక హోదా ఇవ్వలేదని అంటారు, సెక్యులరిజం కొరకు అంటారు, సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ తెచ్చారు, దీన్ని మేము అంగీకరించాం, మేము యూనిఫామ్ సివిల్ కోడ్ తెచ్చారు, మాకు డిఫరెన్స్ ఉన్నాయి, ఏదో ఒక పొలిటికల్ పాయింట్ చెప్పి బయటకు వస్తారు. అందువల్ల ఇవాళ జరుగుతుందా, రేపు జరుగుతుందా, ఇండియా కూటమి వైపు చంద్రబాబు వెళ్తాడా, ఎన్డీఏ కూటమి వైపు స్టాలిన్ వెళ్తాడా, భారత రాజకీయాల 34,000 మీకు ఇప్పుడు ఏం జరిగిందో చూస్తే ఎటైనా జరగచ్చు, ఏమైనా జరగచ్చు కదా. రైట్ సార్. పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారంలో చాలా క్లియర్గా చెప్పారు సార్, జగన్ నిన్ను అధపాతాళానికి తొక్కేస్తాను అని చెప్పి. అదే పరిస్థితి ఉంది ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. అట్ ది సేమ్ టైం వచ్చే ప్రభుత్వంలో మాది బలమైన ముద్ర ఉంటుంది, బలమైన మార్కు జనసేనది ఉంటుంది అని చెప్పి గతంలో చెప్పారు. నిన్న కూడా అదే క్లారిటీ ఇచ్చారు సార్, రాష్ట్రంలో ఏర్పాటయ్యే నూతన ప్రభుత్వంలో ఖచ్చితంగా జనసేన భాగస్వామ్యం ఉంటుంది అని చెప్పి. అట్ ది సేమ్ టైం విపక్షంగా కూడా ఉండబోతూ ఉన్నాము, టెక్నికల్గా సాధ్యమవుతుందా లేదా ఒకసారి చెక్ చేసుకుంటాము అని చెప్పారు. టెక్నికల్గా పాసిబిలిటీ ఉంటుంది సార్ ఒకేసారి ప్రభుత్వంలో భాగస్వామ్యం, మరోవైపు ప్రతిపక్షం. ప్రధాన ప్రతిపక్షం కూడా ప్రభుత్వంలో భాగమైన చరిత్ర డెమోక్రసీస్లో ఉంది. నేషనల్ రీకన్సిలియేషన్ గవర్నమెంట్స్ అంటారు. సార్ విత్ యువర్ పర్మిషన్ ఒకసారి ఆయన అన్న మాట విందాం, పవన్ కళ్యాణ్ అన్న మాట. 2019లో ఒక సీటు కూడా ఉన్నది అటు ఇటు కాని పరిస్థితులు ఈ రోజున జనసేన ప్రధాన ప్రతిపక్షంగా అసెంబ్లీలోకి అడుగు పెట్టబోతుంది. మీ అందరికీ దానికి సంబంధించి ప్రత్యేకించి శుభాకాంక్షలు. 2019లో ఒక సీటు కూడా అంటే ప్రధాన ప్రతిపక్షంగా అడుగు పెట్టబోతున్నాను అన్నాడు. మరి అది స్లిప్ ఆఫ్ ద టంగా లేదా ఇంటర్నేషనల్గా అనే క్వశ్చన్ వస్తుంది. కానీ దాన్ని నేను చూశాను, ఇప్పుడు బయటలో లేదు, కానీ టెక్నికల్గా సాధ్యమో కూడా చూస్తాను అన్నాడంటే అది స్లిప్ ఆఫ్ ద టంగ్ కాదు కదా. ఇప్పుడు ఇక్కడ వరకే మీరు బయట చూస్తే స్లిప్ ఆఫ్ ద టంగ్ అనిపిస్తుంది. పొరపాటున ప్రధాన ప్రతిపక్షం అన్నాడా అని పాసిబిలిటీ కదా, ఎవరైనా పొరపాటున ఒకసారి స్లిప్ ఆఫ్ ద టంగ్ అంటాం. సో కానీ అది స్లిప్ ఆఫ్ ద టంగ్ కాదు, ఎందుకంటే కాన్షియస్గా అన్నాడు. దానికి ప్రూఫ్ ఏంటి అంటే టెక్నికల్గా సాధ్యమా చూస్తానని కూడా అన్నాడు. అంటే ఒక ఎత్తుగడ ఏమై ఉంటుంది అంటే ప్రతిపక్ష హోదా కూడా జగన్మోహన్ రెడ్డి లేకుండా చేయడం. ఎలాగూ ప్రధాన ప్రతిపక్ష హోదా రాదు ఇప్పుడు, ఎందుకంటే 10% ఉండాలి. అయితే నార్మల్గా పార్లమెంటరీ డెమోక్రసీలో ఉన్న స్పిరిట్ ఏంటి అంటే అలా 10% అనేది టెక్నికల్, ప్రతిపక్షం అనేది ప్రతిపక్షమే కదా. సుప్రీంకోర్టు తీర్పులో చెప్పింది మీకు ప్రతిపక్షం రిప్రజెంట్స్ ద అదర్ సైడ్ ఆఫ్ ఇట్. అంటే ఇవాళ టీడీపీ, జనసేన, బీజేపీ అధికారంలో ఉంది, కానీ 40% మంది ప్రజలు వీళ్ళకు ఓటేయకుండా వైసీపీ ఓటేశారు. ఆ 40% ప్రజల వాయిస్ కూడా అసెంబ్లీలో వినబడాలి కదా. ఈ విషయం నేను ఇప్పుడు చెప్పడం కాదు, కాంగ్రెస్ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా డినై చేసినప్పుడు కూడా ఇదే మాట చెప్పాను. నా స్టాండ్లో మారవు. చాలామందికి ఏంటంటే అది అర్థం కాక వాళ్ళు మారుతారు కనుక నేను మారాలి అని కోరుకుంటారు, మారకపోతే నేనే మారనా అని ఆరోపిస్తారు. నేను ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా బీజేపీ డినై చేసినప్పుడు కూడా ఇదే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కోట్ చేస్తూ పార్లమెంటరీ డెమోక్రసీ ప్రిన్సిపల్స్ను కోట్ చేస్తూ చెప్పాను. మళ్ళీ తెలుగుదేశం పార్టీకి 23 మంది గెలిచి వల్లభనేని వంశీలు, గిరీలు వెళ్ళిపోతున్న సమయంలో అసలు వైసీపీ నేతలు టీడీపీకి ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా ఉండదు అని అన్నప్పుడు కూడా మళ్ళీ అదే చెప్పాను. అసలు టీడీపీకి 23 కాదు 15 మంది ఉన్నా కూడా చంద్రబాబు నాయుడుకు ప్రధాన ప్రతిపక్ష నేతనే ఉండాలి కూడా. ఇది పార్లమెంటరీ డెమోక్రసీ స్పిరిట్, సుప్రీంకోర్టు తీర్పు ధారించారు. సో ఇవాళ కూడా అదే చెప్తాను. నా మాటలు ఏం చేయాలి, ఆ రోజు అన్నప్పుడు టీడీపీ వాళ్ళు చాలా సంతోషపడ్డారు. నాగేశ్వర్ గారు ఎంత నిజాయితీగా చెప్పారు. చంద్రబాబు 23 మంది ఎమ్మెల్యేలు కాదు 15 మందికి 8 మందిని వైసీపీ లాక్కున్నా కూడా ఇంకా చంద్రబాబు నాయుడే ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉండాలి అంటున్నాడు అని ఆ టీడీపీ వాళ్ళు చాలా ఆనందపడి నన్ను మెచ్చుకున్నారు. వైసీపీ వాళ్ళు ఈయన చంద్రబాబు నాయుడు పేటీఎం బ్యాచ్ అందుకే అంటున్నాడు అన్నారు. సో ఇప్పుడు మళ్ళీ ఇలాగే మారాను. నా స్టాండ్ ఏం మారలే. నా స్టాండ్ వ్యక్తుల బట్టి, పార్టీల బట్టి ఉండదు. నా స్టాండ్ ఒక ఇష్యూలో ఏది కరెక్టో అదే ఉంటుంది. అందువల్ల నేను 3 ఉదాహరణలు, ఇది 3వ ఉదాహరణ. కాంగ్రెస్ పార్టీకి మోడీ డినై చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడుకు ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా రాకుండా చేద్దాం అని ప్రయత్నించినప్పుడు, ఇవాళ జగన్మోహన్ రెడ్డికి 10% ఎమ్మెల్యేలు కూడా లేనప్పుడు నా స్టాండ్ ఒకటే. ఈ హోదాలు, క్యాబినెట్ హోదాలు ఇవ్వండి, ఇవ్వకపోండి, దట్ ఈస్ యువర్ చాయిస్, ప్రెరగేటివ్. ప్రధాన ప్రతిపక్ష హోదా క్యాబినెట్ ర్యాంక్ ఉంటుంది,
అది వదిలేయండి. కానీ ఫండమెంటల్ థింగ్ ప్రతిపక్షం ఇది ప్రతిపక్షం కదా, ఆ వాయిస్ అయితే అసెంబ్లీలో వినబడాలి కదా. సో అందువల్ల ఆ జగన్మోహన్ రెడ్డికి ప్రధాన ప్రతిపక్ష నేత కూడా రాకుండా చేసేందుకు, సో టెక్నికల్గా కాదు పొలిటికల్గా కూడా రాకుండా చేసి, టెక్నికల్గా ఎలాగూ లేదు, పొలిటికల్గా రాకుండా చేసేందుకు ఒక ఎత్తుగడగా అన్నారా? ఎందుకంటే అప్పుడు పవన్ కళ్యాణ్ కూడా మేమే ప్రధాన ప్రతిపక్షం అన్నాక ఇక అవకాశం లేదు. కానీ సాధారణంగా ప్రధాన ప్రతిపక్షం అన్నప్పుడు క్యాబినెట్లో భాగమైనప్పుడు ప్రధాన ప్రతిపక్షం స్కోప్ ఉంటుంది కదా. ఎస్, ఒక వార్ క్యాబినెట్ లేదా నేషనల్ రీకన్సిలియేషన్ గవర్నమెంట్, ఇలా కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ప్రతిపక్షాలను కూడా, ఇప్పుడు మీరు ఇజ్రాయెల్లో గాజా వార్ జరుగుతుంటుంది, ఇట్లాంటి టైంలో ప్రధాన ప్రతిపక్షాలను కూడా తీసుకుంటారు. నా గుర్తు నెహ్రూ క్యాబినెట్లో కూడా సబ్జెక్ట్ వెరిఫికేషన్ శ్యామప్రసాద్ ముఖర్జీ జనసంఘ నాయకుడు ఉన్నట్లున్నారు. సో వీ హ్యావ్ టు వెరిఫై ఇట్, నాకు గుర్తున్నంత వరకు. సో మరి కాంగ్రెస్ గవర్నమెంట్లో జనసంఘ నాయకుడు ఎందుకు ఉంటాడు అంటే ఇలాంటి ఒక పర్టిక్యులర్ సందర్భాలు, సబ్జెక్టు కరెక్షన్ అది. సో అలా పర్టిక్యులర్ సందర్భాల్లో వేరు. ఇప్పుడున్న సందర్భంలో అధికార కూటమిలో ఉంటూ మేము ప్రభుత్వంలో భాగం కాము అన్నప్పుడు ప్రధాన ప్రతిపక్షంగా ఉండొచ్చు. కానీ అధికార కూటమిలో ఉంటూ ప్రభుత్వంలో భాగమైతే ప్రధాన ప్రతిపక్షంగా ఎలా ఉండగలుగుతారు అనేది టెక్నికల్గా కూడా సాధ్యం కాదు, పొలిటికల్గా సాధ్యం కాదు. సో అందువల్ల బహుశా ఎందుకని ఉండాలి అంటే ఇంకొక ఆప్షన్ ఉంటుంది. అంటే ఒక ఇండికేషన్ పవన్ కళ్యాణ్ ఇస్తున్నాడా అని. అంటే మేము టీడీపీతో కలిశాము అంటే జగన్మోహన్ రెడ్డి పాలనను అంతం చేస్తానికి కలిశాం తప్ప టీడీపీ చేసే ప్రతి పనిని మేము ఎండార్స్ చేయము. ఇది కేజ్రీవాల్ అన్నాడు, మీకు గుర్తునే ఉంటుంది. మేము బీజేపీని మోడీని ఓడించడానికి ఇండియా కూటమితో కలుస్తున్నాం తప్ప శాశ్వత మిత్రుడు కాంగ్రెస్ కాదు అన్నాడు. మీరు గమనించండి. బహుశా పవన్ కళ్యాణ్ కూడా ఆ పదం వాడకపోయినా కలిసి ఇవ్వాలి అధికారంలో కదా, ఒక ఇండికేషన్, తెలుగుదేశం పార్టీకి ఒక ఇండికేషన్. యూ కెనాట్ టేక్ జనసేన ఫర్ గ్రాంటెడ్, యూ కెనాట్ టేక్ పవన్ కళ్యాణ్ ఫర్ గ్రాంటెడ్. సో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల విషయంలో మేము రాజీ పడము. ఎందుకంటే మీరు గమనించండి, పవన్ కళ్యాణ్ ఫస్ట్ రెస్పాన్స్లో మా ఎన్డీఏ ప్రభుత్వం అనే అనుడు కన్నా నేను బాధ్యత తీసుకుంటాను, మెగా డిఎస్సికి నేను బాధ్యత తీసుకుంటాను, కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్కు నేను బాధ్యత తీసుకుంటాను అని కూడా అన్నాడు. అందువల్ల జనసేన టీడీపీతో కలిసి ఉన్న ఆ డిమార్కేషన్ కొరకు ఏమైనా పవన్ కళ్యాణ్ ప్రయత్నం చేస్తున్నాడా? అది చేస్తే అది కరెక్ట్ స్టెప్ కూడా. రెండు రాజకీయ పార్టీలు కలవచ్చు రాజకీయ అవసరాల రీత్యా, వ్యూహాల రీత్యా. కానీ ఆ పార్టీలు డిమార్కేట్ చేసుకుంటేనే భవిష్యత్తు ఉంటుంది. టీడీపీ బీజేపీ కలిసింది, కొన్ని రాజకీయ అవసరాల రీత్యా, వ్యూహాల రీత్యా కలిశారు. కానీ రేపు సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ వస్తుంది, బీజేపీకేమో ముస్లిం ఓటు అవసరం లేదు, మైనార్టీ ఓటు, కానీ టీడీపీకి కావాలి. మరి టీడీపీ సమర్థిస్తుందా? రేపు యూనిఫామ్ సివిల్ కోడ్ వస్తుంది, టీడీపీ సమర్థిస్తుందా? రేపు డీలిమిటేషన్ చేసి సౌత్ ఇండియా సీట్లు తగ్గిస్తారు, అప్పుడు టీడీపీ సమర్థిస్తుందా? రేపు ఇప్పుడు నెక్స్ట్ ఫైనాన్స్ కమిషన్ నిధుల విషయంలో ప్రాబ్లం వస్తుంది. ఎందుకంటే పాపులేషన్ ఆధారంగా ఇదివరకు 1971 సెన్స్ ఆధారంగా డబ్బులు ఇచ్చేవారు రాష్ట్రాలకు, ఇప్పుడు లేటెస్ట్ సెన్స్ ఆధారంగా డబ్బులు ఇస్తారు. లేటెస్ట్ సెన్స్ ఆధారంగా డబ్బులు ఇస్తే సౌత్ ఇండియా భారీగా దెబ్బతింటుంది. అది లాస్ట్ ఫైనాన్స్ కమిషన్లో జరిగింది. ఇలాంటి విషయంలో టీడీపీ అంగీకరిస్తుందా? సో రేపు హిందీ ఒక్కటే జాతీయ భాష అంటారు, ఎందుకంటే అమిత్ షా హిందీ ఆత్మ అన్నారు కదా. తెలుగు ప్రజలకు ప్రతినిధిగా ఉన్న చంద్రబాబు నాయుడు అంగీకరిస్తాడా? అంటే టీడీపీ బీజేపీ కలవడానికి ప్రాతిపదిక వేరు. దట్ డజంట్ మీన్ బీజేపీ చేసే ప్రతి పనిని టీడీపీ సమర్థించాలని లేదు కదా. రేపు ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా విభజన హామీలు అమలు చేయరు, టీడీపీ సమర్థిస్తుందా? రేపు స్టీల్ ప్లాంట్ అమ్మేస్తారు, టీడీపీ సమర్థిస్తుందా? సో అందువల్ల ఇవన్నీ క్యూములేటివ్గా అయ్యి ఏదో ఒక సందర్భంలో మళ్ళీ అలయన్సెస్ బ్రేక్ అవుతుంటాయి. అప్పటిదాకా ఓపిక పడతారు, ప్రతి చిన్నదానికి అలయన్స్ బ్రేక్ చేసుకోరు కదా. అలాగే పవన్ కళ్యాణ్ కూడా బహుశా టీడీపీతో డిమార్కేట్ చేసుకోవటానికి ఈ మాట అని ఉన్నాడా? ఎందుకంటే మేము ప్రభుత్వంలో బలమైన భాగస్వామిగా ఉంటాం, ప్రధాన ప్రతిపక్షంగా కూడా ఉంటాం, అంటే ఇది మా ప్రభుత్వమే కావచ్చు కానీ మేము రాజీ పడము. ఎందుకంటే అవునన్నా కాదన్నా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం, పవన్ కళ్యాణ్ అందులో భాగస్వామి కావచ్చు, ఉప ముఖ్యమంత్రి కావచ్చు, ఏదైనా కావచ్చు. అందువల్ల ఆ డిమార్కేషన్ కొరకు జనసేన అంటే పవన్ కళ్యాణ్ చాలా ముందు చూపుతో రాజకీయ వ్యూహంతో మాట్లాడట్టే. ఎందుకంటే ఫ్యూచర్ పాలిటిక్స్ ఎటు టర్న్ తీసుకుంటే తెలియదు కనుక యూ కెనాట్ గివ్ ఎ బ్లాంక్ చెక్. టీడీపీ తెలుగుదేశం నాయకత్వానికి చంద్రబాబు నాయుడుకు పవన్ కళ్యాణ్ బ్లాంక్ చెక్ ఇవ్వడు కదా. సో ఆ బ్లాంక్ చెక్ ఇవ్వకుండా ఉండేందుకు అన్నటువంటి ఎత్తుగడగన్న మాట కూడా కావచ్చు. రైట్ సార్. ఇక కూటమి గెలవడంలో పవన్ పాత్రను చంద్రబాబు నాయుడు కూడా కీర్తించారు.
రాష్ట్రంలో ఏర్పాటయ్యే నూతన ప్రభుత్వంలో భాగస్వామ్యం ఖచ్చితంగా జనసేన పార్టీది ఉంటుంది. జనసేన నాయకులు, టీడీపీ నాయకులు కలిసి కూర్చుని మాట్లాడుకుంటూ ఉన్నారు సార్, ఎవరికి ఎన్ని పోర్ట్ఫోలియోలు ఇవ్వాలి, ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి, ఎవరికి ఇవ్వాలి అవకాశం అని చెప్పి. ఇక్కడ మధ్యలో సాక్షిలో ఒక వార్తను చూడొచ్చు సార్, మంత్రుల రేసులో అని చెప్పి ఆశావహుల జాబితాపై చంద్రబాబు ప్రాథమిక కసరత్తు, పవన్ కళ్యాణ్కు డిప్యూటీ సీఎం పదవిపై అస్పష్టత నెలకొంది అని చెప్పేసి. సో పవన్ కళ్యాణ్కు డిప్యూటీ సీఎం పదవిపై అస్పష్టత అనే దాని మీద ఈ సాక్షి కథనంలో వాళ్ళకున్న ఇంట్రెస్ట్ ఏంటి? సాక్షికి అస్పష్టత ఉంది సార్, లేదు ప్రజలకు అస్పష్టత క్రియేట్ చేయాలి. గెలిచింది ఎప్పుడండి? 4వ తారీఖు ఎన్నికలు రిజల్ట్స్ వచ్చాయి. ఇవాళ ఎంత? 6వ తారీఖు. మధ్యలో గ్యాప్ ఎంత? 24 గంటలు. ఈలోగా వాళ్ళు ఢిల్లీకి వెళ్ళారు, ఆడ మోడీ ప్రమాణ స్వీకారం ఉంది. చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి ఇంకా 6 రోజులు ఉంది, 12th రోజు అంటున్నారు. సో గెలిచి 24 గంటలు కాకముందే అస్పష్టత ఎట్లుంటుందని నాకు అర్థం కాని అంశం. సో అందువల్ల రాజకీయ పార్టీలకు అనుబంధంగా ఉన్న మీడియా ఈ రకమైన వార్తలు ఇస్తే క్రెడిబిలిటీ పోతుంది. ఇప్పుడు ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం, నమస్తే తెలంగాణలో రేవంత్పై కాంగ్రెస్ సీరియస్, ఎందుకు తగ్గింది ఇది బలం అని. అలాగే ఉంటుంది ఇది. అస్పష్టత ఎందుకు అక్కడ స్పష్టంగా కనబడుతోంది. చంద్రబాబు నాయుడు ఏమన్నాడు? పవన్ కళ్యాణ్ వాళ్ళని కూటమి ఏర్పడింది అన్నాడు. ఇంతకన్నా ఎక్కువ ఏమంటాడు? ఇంకా అసలు గెలిచిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు జనసేన ఆఫీస్కి వెళ్ళాడు. మీరు దాంట్లోకి మించిన జస్టర్ ఏమి ఉండదు కదా. సో అందువల్ల క్లియర్గా పవన్ కళ్యాణ్ గౌరవం ఇస్తున్నారు, విలువిస్తున్నారు. అది రాష్ట్రంలో కళ్ళ ముందు మనకు కనబడుతుంది కదా. ఎక్కడ చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ పవన్ కళ్యాణ్ అగౌరవపరిచేటువంటి వైఖరి ఎక్కడా అనుసరిస్తలేదు. ఈవెన్ పవన్ కళ్యాణ్ నెంబర్ 2 కాదు, లోకేష్ నెంబర్ 2, పవన్ కళ్యాణ్ నెంబర్ 3 అనే రీతిలో కూడా టీడీపీ వ్యవహరిస్తలేదు. మీరు క్యాంపెయిన్ టైంలో కూడా వ్యవహరిస్తలేదు. మీరు లోకేష్ క్యాంపెయిన్ టైంలో మీరు గమనించండి. దీనిపైన నేను మాట్లాడాను కూడా. మాట్లాడింది వాస్తవంగా తెలుగుదేశం వాళ్ళని అప్రిషియేట్ చేస్తూ మాట్లాడాను. కానీ దానిపైన కూడా టీడీపీ వాళ్ళని ట్రోలింగ్ చేశారు. లోకేష్ ఎందుకు కనబడతలేని నాగేశ్వర్ అంటున్నాడు అని. అయ్యా అది కరెక్ట్ స్ట్రాటజీ అని చెప్పాను నేను. అంటే ఆ హెడ్లైన్ చూస్తారు, థంబ్నెయిల్ చూస్తారు, చూసి మాట్లాడుతుంటారు. ఆ వీడియోలో ఏం చెప్పాను నేను? ఇప్పుడు పవన్ కళ్యాణ్ అవసరం టీడీపీకి ఉంది, జనసేన టీడీపీ ఉంది. ఈ సమయంలో లోకేష్ కనుక డామినేటింగ్గా కనబడితే జనసేన ఓటర్లకు రాంగ్ సిగ్నల్ పోతుంది, జనసేన పార్టీలకు రాంగ్ సిగ్నల్ పోతుంది. అంటే రేపు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినా మా పవన్ కళ్యాణ్కి కాదు, ఆ లోకేష్కే ప్రాధాన్యత ఉంటుందని ఒక రాంగ్ సిగ్నల్ పవన్ కళ్యాణ్ అభిమానులకు పోతుంది. అది టీడీపీకి నష్టం. బహుశా అందుకొరకే వ్యూహాత్మకంగా అంతకుముందు యువగలం ఇలాంటి యాత్రలు చేసిన లోకేష్ కూడా టీడీపీ జనసేన పొత్తు ఫార్మలైజ్ అయ్యేంత వరకు టీడీపీ క్యాంపెయిన్లో చాలా ముందున్న లోకేష్ ఎప్పుడైతే పొత్తు ఫార్మలైజ్ అయిందో లోకేష్ కాస్త ప్రొఫైల్ తగ్గించుకున్నారు. ఇది కరెక్ట్ స్ట్రాటజీ. ఎందుకంటే అల్టిమేట్గా కూటమి గెలవాలి కదా అన్న. దీనికి కూడా నన్ను ట్రోలింగ్ చేశారు. విచిత్రం ఏంటంటే నేను ఇలా టీడీపీకి అనుకూలంగా మాట్లాడినా. రాజకీయాలు ఎలా ఉంటాయంటే ఆ పాస్బుక్ లాగా, పాస్బుక్ పైన జగన్ ఫోటో వేయడం పొలిటికల్గా, ఎథికల్గా, మారల్గా తప్పు అని మనసులోనే అన్న. అయినా వ్యాక్సిన్ సర్టిఫికేట్ పైన మోడీ ఫోటో ఎందుకు ఉన్నది అన్నాను. ఆ మాట అన్నందుకు నేను జగన్ సపోర్ట్ చేశాను. విచిత్రంగా ఉంటారు, లోపల చూడరు, వీడియో మొత్తం చూడరు. ఆ తమ్ముడు ఎవడో ఏదో చిన్న ముక్క కని చేస్తే ఆ ముక్క పట్టుకొని మాట్లాడుతుంటారు. ఇప్పుడు వ్యూహాత్మకంగా చేసింది కరెక్ట్ అన్న. సో లోకేష్ ఆ విషయంలో టీడీపీ చాలా మచ్యూర్డ్గా వ్యవహరించిందని చెప్తే అది కూడా అభ్యంతరమే. అంటే లేదు ఇమ్మెచ్యూర్డ్గా వ్యవహరించిందని చెప్పాలా? సో అందువల్ల ఇప్పటికి కూడా ఆ అగౌరవం ఎక్కడా పవన్ కళ్యాణ్కి ఇవ్వడం లేదు. సో బట్ వైసీపీ పత్రికల సాక్షులు ఎందుకు ఇస్తారు? వారు ఇప్పుడు ఆ కూటమిలో ఎక్కడో చోట చిచ్చు పెట్టాలి, ముసలం పెట్టాలి. ఇప్పుడు ఆల్రెడీ ఇండియా కూటమి నేతలు చూడండి, చంద్రబాబు నాయుడిని చాలా మెచ్చుకుంటున్నారు. మీరు గమనించండి, చంద్రబాబు నాయుడు చాలా పట్ల చాలా గౌరవంగా మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడు ఇస్ మచ్యూర్డ్ లీడర్, ఆయన చరిత్రలో నాయకుడు అని చెప్తున్నారు. ఎందుకు? రేపు ఎప్పుడో మా వైపు వస్తాడేమో, అక్కడ బీజేపీ మోడీతో పడకాని. నితీష్ కుమార్ అసలు ఇండియా కూటమిని పుట్టించింది ఆయన అంటున్నారు. ఇప్పుడు ఎందుకంటారంటే ఇండియాలో ఎప్పుడో ఒకసారి ఇంత పుల్ల పెట్టాలి అనేది. ఇప్పుడు టీడీపీ జనసేన మధ్య పుల్ల పెట్టాలనేది లక్ష్యం. అందుకొరకు ఇప్పుడు మీకు అంతకుముందు ముద్రగడలు అర్రామజోగ లేఖలు రాలేదా? ఇప్పుడు మళ్ళీ పెన్ను పేపర్ పెట్టుకొని ఉంటారు, ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వకపోతే అని. అయితే ఈ ఎన్నికల్లో ఈ పరాజయం తర్వాత కాపులు ముద్రల మాట వెళ్ళే కదా, పవన్ కళ్యాణ్ మాట విన్నారు కదా. సో అందువల్ల ఇప్పుడు మాట్లాడతారు లేదు తెలియదు కానీ అంతకుముందు ముద్రాలు రాలేదా? సో అందువల్ల ఇప్పటి నుంచో ప్రెషర్ బిల్డప్ చేయడం. మీరు పవన్ కళ్యాణ్కు ప్రాధాన్యత మీరు చూస్తుండండి. పవన్ కళ్యాణ్కు ద బిగ్గెస్ట్ సపోర్టర్ ఇన్ ఫ్యూచర్ విల్ బి సాక్షి. మీరు చూడండి, వైసీపీ సోషల్ మీడియా సాక్షి పవన్ కళ్యాణ్కి అండగా ఉంటారు.
పవన్ కళ్యాణ్ ప్రమోట్ చేస్తారు, పవన్ కళ్యాణ్ కీర్తిస్తారు, అంతా పవన్ కళ్యాణ్ ఉండే అవకాశం ఉంది. ఎందుకు పవన్ కళ్యాణ్కు చంద్రబాబు నాయుడుకు గ్యాప్ క్రియేట్ కావాలంటే అదే కదా స్ట్రాటజీ. రాజకీయ పార్టీలు వివరించే తీరది. ఎందుకు ఇప్పుడు జగన్కు షర్మిలకు పడలేదు, వెంటనే టీడీపీ వాళ్ళు షర్మిలను సపోర్ట్గా మాట్లాడలేదా? జగన్కు సునీతకు పడలేదు, మాట్లాడలేదా? అదే షర్మిల జగనన్న వదిలిన బాణం అని తిరిగినప్పుడు మాట్లాడలేదు కదా. అందువల్ల ఏ రాజకీయ పార్టీ అయినా, వైసీపీ అయినా, టీడీపీ అయినా, వాళ్ళ అనుకూల మీడియా అయినా ఇదే రకంగా వివరిస్తారు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.